ఆదివారం వంట త్వరగా పూర్తి చేసి శారదగారింటికి వెళ్లాలనుకుంది మాలిని. కాని తెల్లవారగానే దేవ్ వచ్చాడు. మాలాజీ, మీ ఇల్లు కనిపెట్టేశా అన్నాడు ఏదో ఘనకార్యం చేసినట్టు. పూర్తిగా కుర్చీలో కూర్చోకుండానే 2 చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకుని ఏం టిఫిన్ చేసుకుంటున్నారు అని అడిగాడు. దయచేసి నన్ను మాలాజీ, మాలగారు అని పిలవకండి అంది. అతనిని కొద్ది రోజుల క్రితమే ఎక్కడో చూసిన గుర్తు. ఎక్కడా అని ఆలోచిస్తున్నామే. దేవ్ ఒళ్ళు విరుచుకోగానే పాపకు డాష్ ఇచ్చిన సైకిల్ వీరుడు ఇతడే అని జ్ఞాపకం వచ్చింది. మీ సైకిల్ క్షేమంగా ఉందా అని అడిగింది. చెట్టంత మనిషిని నన్ను వదిలేసి సైకిల్ క్షేమం అడుగుతున్నారేమిటి? అమ్మాయిల్ని చూసుకుంటూ సైకిల్ తొక్కుతారు కదా, పాపం సైకిల్ రోజు ఎన్ని దెబ్బలు తింటుందోనని. హహా, అదా, చూసి ఆనందించడానికి కాకపోతే కళ్ళ ప్రయోజనం ఏమిటి? అప్సర లాంటి చిన్నది కనిపిస్తే మనం చూడలేదనుకోండి, ఆ అమ్మాయి అందాన్ని అవమానించినట్టు కాదు. తన స్వంత బాణిలో నవ్వింది మాలిని. దేవ్ గుండె జల్లుమంది. అబ్బా అబ్బబ్బా, ఏం ఫోజు, ఏం అందం అని మూలిగింది అతని యువ హృదయం. చూపులతో సరిపెడితే పర్వాలేదు కానీ అంటూ మళ్లీ నవ్వింది మాలిని. మన శరీరంలో అనేక భాగాలున్నాయి కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది కదా, వాటిని సద్వినియోగం చేసుకోకపోతే మానవ జన్మ సార్థకమేమిటి అని భళ్ళుని నవ్వాడు దేవ్. మీరు కాస్త మెదడుని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. అబ్బో అబ్బో, మీరు కూడా బ్రహ్మాండంగా మాట్లాడతారే. నేనిప్పుడు జిహ్వను సద్వినియోగం చేసుకోవడానికి వచ్చాను. వంటగదిలోకి వెళ్ళిందామె. అంతలోనే రాజేష్ వచ్చాడు. గురూజీ, మీరు కూడా వచ్చేసారా? రండి రండి, అనుకుంటూనే ఉన్నాను మీరు వస్తారని. మాలాజీ మన కోసం స్పెషల్ దోశ వేస్తున్నారు, హహా అని లేచి ఆఫీసర్ గారికి మర్యాదలు చేస్తున్నాడు. కానీ మనసులో మాత్రం పానకంలో పుడకలా దాపురించాడు అని తిట్టుకున్నాడు. వంటగదిలో నుండే రాజేష్ను పలకరించింది మాలిని. రాజేష్ కుర్చీ మీద కూర్చుంటూ దేవ్ వైపు గురుగా చూశాడు. టిఫిన్ తయారయ్యే వరకు దేవ్ మాట్లాడుతూనే ఉన్నాడు కానీ ఎవరూ వినడం లేదు. 2 ప్లేట్లలో ఉప్మా తెచ్చింది మాలిని. దోశలు వేస్తారేమనుకున్నా, సరేలండి ఉప్మా అయినా బాగానే ఉంది. బాగా ఏమిటి, అమ్మో బ్రహ్మాండంగా ఉంది. ఆహా, మీరు తక్షణం బయలుదేరి రావాలి మా వంట మనిషికి అక్షరాభ్యాసం చేయించడానికి. తింటూనే మాట్లాడుతున్నాడు దేవ్. అతని హడావిడి చూసి మాలిని నిజంగా అతనింటికి వెళుతుందేమోనని కంగారు పడ్డాడు రాజేష్. అబ్బే, మాలిని గారు ఈ పూట మా గెస్టు, ఆమెను ఆహ్వానించడానికే నేనిప్పుడొచ్చాను అన్నాడు బెంకంగా. అదేంటి గురూజీ, మీరు నాకు పోటీ వచ్చేస్తున్నారు అని పైకన్నా. పెళ్ళి భార్యాబిడ్డలున్న వాడికి ఇదేం రోగం, మాలను నాకు వదిలేయకూడదు అనుకున్నాడు దేవ్. మాలిని గారు, మీరే చెప్పండి ఎవరింటికి వెళ్తారో అన్నాడు రాజేష్ గడుసుగా. సరే, నేను మీ ఇంటికే వస్తాను అంది మాలిని రాజేష్ను చూస్తూ. పక్షపాతం కాదు, ఆయనతో పరిచయం అయ్యి చాలా కాలమైంది. మీతో పరిచయం నిన్న మొన్ననే. సీనియారిటీ నవ్వింది మాలిని. సీనియారిటీ ఆఫీసు విషయాల్లో అనుకున్నా. రేపు సాయంకాలం ఆఫీస్ కాగానే మీ ఇంటికి వస్తా, సరేనా? రాజీ సూచించింది మాలిని. సంబరపడిపోయాడు దేవ్. మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్ళడానికి సరిగ్గా 9 గంటలకు వస్తాను అని లేచాడు రాజేష్, టిఫిన్ పూర్తిగా తినకుండానే. అనుకోకుండా మాలిన్ని ఆహ్వానించాల్సి వచ్చింది. ఇంట్లో కూరగాయలు గట్రా ఉన్నాయో లేదో అవన్నీ తేవడానికి మార్కెట్కు బయలుదేరాడు రాజేష్. కాఫీ తాగి కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయాడు దేవ్. శారదగారింటికి వెళ్లాలనుకున్న మాలిని ఇప్పుడు రాజేష్ ఇంటికి వెళ్లబోతోంది. అతి చిన్న విషయాలు కూడా మనం అనుకున్నట్టు జరగవు కదా అని సమాధానపడింది మాలిని. గతంలో జరిగిన చిన్న సంఘటన హఠాత్తుగా జ్ఞాపకొచ్చింది ఆమెకు. అమ్మకు హిందీ సినిమాలిష్టం, తనకు ఇంగ్లీషు సినిమా ఇష్టం. అమ్మ హిందీ సినిమాకు వెళుతూ సాయంగా తనను రమ్మంది. తనేమో ఇంగ్లీషు సినిమాకు వెళ్లాలనుకుని ఆమెతో రానంది. ఆ 2 సినిమాలకు అదే ఆఖరి రోజు. అది సమస్య. అమ్మ రమ్మని బలవంతం చేస్తున్న కొద్దీ తాను భీష్మించుకుని కూర్చుంది. నాకిష్టం లేని సినిమా చూడను అనడానికి కూడా నాకు స్వతంత్రం లేదా అని తగవ పెంచుకుంది. చివరికిద్దరూ తిండి మానేసి సినిమా మానేసి పడుకున్నారు. ఇంత చిన్న విషయానికే అప్పుడు తగవ పెంచుకున్న తను ఇప్పుడు తన ఇష్టానికి వ్యతిరేకంగా ఎన్నో పనులు చేస్తోంది బాధపడకుండా. అది ఆశ్చర్యం. సార్ అని పిలవడం తనకిష్టం కాదు, ఇప్పుడు పిలుస్తోంది. స్థిరంగా ఒక చోట ఒక అరగంట కూర్చోలేని తను ఇప్పుడు ఆఫీసులో రోజూ 8 గంటల కూర్చుని పనిచేస్తోంది. ఇష్టం లేని హిందీ సినిమాలు రాజేష్తో ఎన్ని చూసిందో. తనలో వచ్చిన ఈ మార్పు తనకే ఆశ్చర్యంగా ఉంది. ఆలోచిస్తూనే చాలా ఖరీదైన చీర కట్టుకుంది. కాస్త పౌడర్ అద్దుకుని కాటుక తీర్చిదిద్ది ఉంగురులను సవరించుకుంది. తిలకం దిద్దుకుంటూ ఉండగా వచ్చిన రాజేష్ అలానే ఉండిపోయాడు. తర్వాత తేరుకుని సింప్లీ సూపర్బ్ అన్నాడు విప్పారిత నేత్రాలతో. తన ప్రత్యేక బాణీలో నవ్విందామె. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఎంత పెరిగినా నిగ్రహంగా తన హద్దుల్లోనే ఉండే రాజేష్ కొద్దిగా చలించాడు.
అతని కళ్లల్లో దాహం స్పష్టంగా కనిపించింది. ఎదలో చిరు గర్వం రెపరెపలాడగా దరహాసం చిందిస్తూ, రిక్షా పిలవండి, నేను రెడీ అంది. బెల్లు నొక్కగానే తలుపు తెరిచిన లత దేవకన్యలా మెరిసిపోతున్న మాలిని చూసి నోట మాట్రాక దిగ్భ్రాంతిగా గుమ్మానికి అడ్డంగా నిలిచి అలానే ఉండిపోయింది. నన్ను లోనికి రానివ్వండి, నవ్వుతూ అంది మాలిని. తేరుకొని సిగ్గుపడి దారిచ్చింది లత. లోనికొచ్చిన తర్వాత లతను పరిశీలనగా చూసింది మాలిని. అశ్రద్ధ చేయబడిన సౌందర్యం ఆమెది. శ్రద్ధగా ముస్తాబు చేసుకుంటే ఆమె నుండి చూపు మరల్చుకోవడం కష్టమయ్యేది. పొడవైన శంఖంలాంటి నాజూకు అందం ఆమెది. పక్కవాటుగా ఉంటే అజంతా శిల్ప సౌందర్యం ఆమెలో కనిపిస్తుంది. కాని ఆమె ముఖంలో జీవం లేదు. కళ్లల్లో మాత్రం కాఠిన్యం, కంటి కింద నల్లని చారలు. భర్త మాలిని పరిచయం చేయగానే మరబొమ్మలా నమస్కరించి తన పని ముగిసినట్లు వంటగదిలోకి వెళ్ళిపోయింది. మారు మాట్లాడకుండా లత. కనీసం ఆమెను కూర్చోమనలేదు. ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోయింది మాలిని. బహుశా ఆమె చదువుకోలేదేమో, నాగరికం తెలీదేమో అని సరిపెట్టుకుంది. రాజేష్ కుర్చీ తెచ్చి వేశాడు. ఆమె కూర్చున్న తర్వాత తగ్గు స్వరంతో, కథ రాశారా? మిగిలిన కథ మధ్యాహ్నం యోగాశ్రమం వద్ద అన్నాడు తను కుర్చీ తెచ్చుకుని వేసుకుంటూ. ఓకే, మీ పిల్లలు కనిపించరేం? పక్కింట్లో ఆడుకుంటున్నారు కాబోలు. మధ్యాహ్నం 3 గంటలకు మీ ఇంటికొస్తా, సిద్ధంగా ఉండు. ఓకే, పిల్లల్ని పిలవండి, చూడాలి. వస్తారులే, చూద్దూగాని. కథ ట్రాజడీ చేద్దామా, కామెడీ చేద్దామా? కథకులు మీరేం నిర్ణయించాలి. పిల్లలేం చదువుతున్నారు? సంభాషణ సజావుగా సాగుతున్నట్లు తోచలేదు ఇద్దరికీ. ఇల్లాలు వంటగదిలో శ్రమపడుతుంటే తామిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడం బాగుండలేదని వంటగదిలోకి వెళ్ళింది మాలిని. పచ్చికట్లు కాబోలు. లత పొయ్యి ఊదుతున్న కొద్దీ పొగ సుయ్యమని పైకి లేస్తోంది. ఊది ఊది గుండెల్లోని శక్తి తెరిగిపోగా పైకి ఎగసపడుతున్న పొగను చూస్తూ కూర్చుందామే, గొట్టం కింద పడేసి. లతగారు ధూమలతల అందాన్ని పరిశీలిస్తున్నారు కాబోలు అంటూ ప్రవేశించింది మాలిని. ఆమె ఉలిక్కిపడి తల తిప్పింది. అంతవరకు ఆమె కనుకొలుకుల్లో నిలిచిన కన్నీటి కణాలు టప్పుమని రాలాయి. అది గ్రహించి చప్పున ముఖం దాచుకుని చెంగుతో కళ్ళొద్దుకుంటూ పొగ పొగ అని సణిగింది. ఆమె కన్నీళ్లకు పొగ కారణం కాదని తెలుస్తూనే ఉంది. తన రాక ఆమెకు కష్టం కలిగించిందా అని మాలిని హృదయం చివుకుమంది. పాపం, పొగలోకొచ్చారు, మీ చీర పాడవుతుంది, వెళ్ళి పక్క గదిలో కబుర్లు చెప్పుకోండి. మళ్ళీ పొయ్యి ఊదుతూ అంది లత. ఆమె స్వరంలో కాస్త వెటకారం వినిపించింది. పొగకు నాకు స్నేహమే, పర్వాలేదులేండి, కబుర్లు చెప్పుకుంటూ వంట పూర్తి చేద్దాం అని పీట వాల్చుకుని కూర్చుంది మాలిని. శక్తినంతా కూడగట్టి గట్టిగా ఊదింది లత. గుప్పున మంటలేచింది. చూసారా, మీరు రాగానే పొయ్యి మండుతోంది. లత మామూలుగానే అందిగాని ఏదో విశేషార్థం స్ఫురించింది మాలినికి. కాసేపు మౌనం. కట్టెలతో బాధపడే కన్నా గ్యాస్ స్టవ్ కొనుక్కోవచ్చుగా అడిగింది మాలిని ఆమెను మాట్లాడించడానికి. నా ముఖానికి పొగ మాత్రమే రాసిపెట్టుంది, ఏం చేస్తాం అని నవ్విందామె, జీవం లేని నవ్వు. మళ్ళా మౌనం. సంభాషణ ఎంతకు సాగడం లేదు. తోపుడు బండిని నెట్టినట్టు నెట్టాల్సొస్తోంది మాటమాటికి. పిల్లల్ని పిలవండి, చూడాలి. లత నవ్వి ఊరుకుంది. వంట పూర్తయ్యే వరకు మళ్లీ మౌనమే. వంట పూర్తయిందో లేదో జంజామారుతంలా రాజా రవి దూసుకొచ్చారు. రేగిన జుట్టు, మాసిన దుస్తులు, కాళ్లనిండా బురద, ముక్కు నుండి గంగా యమునల ప్రవాహం. ఇంట్లో ఒక నూతన వ్యక్తి ఉన్నదన్న సంకోచమైనా లేకుండా వాళ్లు సుడిగాలిలా వంటగదిలోకి దూసుకొచ్చారు. అమ్మా, అన్నం పెట్టే ఆజ్ఞాపించాడు రాజా. ఆమె కదల్లేదు, మెదల్లేదు. ఏం వినిపించడం లేదా? గద్దించాడు రవి. తల్లి బిడ్డల అనుబంధం ఒక అద్భుతమైన అనుభూతిగా వర్ణించేవారు ఈ సంసారాన్ని చూసుండరు. బిడ్డలు ఎంతగా అరుస్తున్నా ఆ కన్నతల్లి పెద విప్పదు. వాళ్లేమో తల్లన్న గౌరవం లేకుండా పని మనిషిని గద్దించినట్టు మాట్లాడుతున్నారు. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టలేని ఈమె ఒక తల్లా? కాని తనను క్రమశిక్షణలో పెట్టడానికి తన తల్లి ప్రయత్నిస్తే తాను ఎంత యాగి చేసేది హఠాత్తుగా జ్ఞాపకొచ్చి నవ్వుకుంది మాలిని. పిల్లల గర్జన ఎక్కువవుతుంటే వాళ్లను సముదాయించడానికి బ్యాగ్లోని బిస్కట్ల ప్యాకెట్ తీసింది. డేగలా తన్నుకుపోయాడు రాజా. వాణ్ణి తరుముతూ రవి పరిగెత్తాడు. వాళ్లు జుట్టు పట్టుకున్నారు, చొక్కాలు పీక్కున్నారు, లాగులు లాక్కున్నారు. ఈ యుద్ధంలో బిస్కట్లు నుగ్గునుగయ్యాయి. లత ఈ బీభత్సానంతా చూస్తూ ఊరుకుంది. ఇక భరించలేక రాజేష్ వాళ్ల వీపుల మీద పక్షపాతం లేకుండా చెరో 2 వేశాడు. గొంతెత్తి భిన్నత్వంలో ఏకత్వం సాధించారు అపూర్వ సహోదరులు. వాళ్లను పక్కింటికి తగలేసి అమ్మయ్యా అని నిట్టూరిచాడు రాజేష్. ఇక వడ్డన కార్యక్రమం. రాజేష్ ఎక్కువ జీతం తెచ్చుకునే ఆఫీసరే, కానీ ఆ ఇంట్లో భోజనాలకు ప్రత్యేకంగా గది లేదు.
డైనింగ్ టేబుల్ లేదు, తగినన్ని కుర్చీలు లేవు, ఇంకా లేనివి చాలా ఉన్నాయి. నిజానికి ఆ ఇల్లు గుమస్తా కొంపలా బేదరికం ఉంది. ఇల్లాలికి ఇంటి మీద శ్రద్ధ లేదు. ఆ కొద్దిసేపట్లోనూ మాలిని పరిశీలించి గ్రహించిన విషయాలివి. మాలిని వచ్చాక టేబుల్ మీద పుస్తకాలన్నీ తీసి దాన్ని డైనింగ్ టేబుల్గా మార్చాడు రాజేష్. పిల్లలతో సహా అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోంచేయాలని మాలిని ఉద్దేశం. ఆ రాక్షసులతో వద్దుగాని మనం ముగ్గురం కానిద్దాం. అనుమతి కోసం కాబోలు భార్య వైపు చూసి అన్నాడు రాజేష్. అబ్బే, ఆంధ్ర భోజనాలు అయ్యాక మిగిలితే నేను తినాలి, లేకపోతే నాకు జబ్బు చేస్తుంది. ముందు మీరిద్దరూ కానివ్వండి అంది పిడిమని. ఆమె కాఠిన్యానికి విస్తుబోయి మాలిని రాజేష్ వైపు చూసింది. కనిపించకుండా ముఖం దాచుకున్నాడు రాజేష్. భార్యాభర్తల మధ్య ఏదో అగాధం ఉంది అనుకుంది మాలిని. టేబుల్కి చెరొక వైపు కూర్చున్నారిద్దరు. లత దయతలచి వడ్డించింది. ముద్ద కలిపి నోట్లో పెట్టుకున్న మాలిని మింగలేక కక్కలేక ఎలానో మింగింది. రాజేష్ పరిస్థితి అలాగే ఉంది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతని చూపు వాలిపోయింది. ముఖాన్ని కందగడ్డతో ఎందుకు పోలుస్తారో అతని ముఖం చూస్తే అర్థమైంది మాలినికి. పదార్థాలన్నీ పొగపట్టేసి అసలు రుచే తెలియడం లేదు. భోజనం చేయకుండా లేస్తే రాజేష్ బాధపడతాడని ఎలాగో ముగించింది మాలిని. చేయి కడుక్కుంటూ మీ వంట చాలా బాగుంది అని మెచ్చుకుంది. థ్యాంక్ యూ ఫర్ ది కాంప్లిమెంట్. చక్కని ఉచ్చారణలో చిక్కని నిర్లక్ష్యం కలిపి అంది లత. లత చదువుకుంది గాని సంస్కారం లేదు అనుకుంది మాలిని. చచ్చినా మళ్ళీ ఇంటి గడప తొక్కకూడదని తీర్మానించుకుంది. మర్యాద కోసమైనా లత తనను అప్పుడప్పుడు రమ్మని కోరనందుకు బాధపడింది. ఆ విషయం ఎత్తి చూపడానికే తీరిక చిక్కినప్పుడు మా ఇంటికి వస్తూ ఉండండి అని లతను ఆహ్వానించింది. నాకు తీరికెక్కడది, ఆయన వస్తూ ఉంటారులేండి మీ ఇంటికి. చెంప చెళ్ళు మనట్టు అనిపించింది మాలినికి. రాజేష్ ఇంట్లో భోంచేసి ఇంటికొచ్చి కాసేపు నిద్రపోయింది మాలిని. ఆకలి వల్ల ఆ నిద్ర సుఖంగా అనిపించలేదు. మెలకు వచ్చేసింది. బద్ధకంగా మంచం మీద దొర్లుతూ ఉదయపు సంఘటనల గురించి ఆలోచిస్తూ కూర్చుంది. ఆలోచిస్తున్న కొద్దీ రాజేష్ లాంటి ఉత్తమ భర్తను రాచిరంపాను పెడుతున్న రాక్షసులా కనిపిస్తోంది లత. అతిథి వచ్చినప్పుడే ఆమె ప్రవర్తన ఆ తీరుగా ఉంటే మామూలు రోజుల్లో మరెంత ఘోరంగా ఉంటుందో. భర్తకు నరకాన్ని మిగిల్చి ఏ భార్య అయినా సాధించేదేమిటి? పాపం, ఇంట్లో నరకం అనుభవిస్తూ కూడా చిరునవ్వు చెరగని ముఖంతో ఉంటాడు రాజేష్ ఎప్పుడు. ఎంత విశాల హృదయుడు! టైం 3 కావస్తూ ఉండగా మొహం కడుక్కోవడానికి లేచింది మాలిని. అప్పుడే వచ్చాడు రాజేష్. రోజులా ఉత్సాహంగా లేడు. గంభీరంగా క్షమించు మధు అన్నాడు. క్షమించడానికి మీరేం తప్పు చేశారని అంది మాలిని ఓదార్పుగా. వృద్ధస్వరంతో నా సంసారం ఎలా వెలిగిపోతుందో చూసావుగా, పరువు పోతుందని అఘోరిస్తున్నాను గాని ఏనాడో ఆమెకు విడాకులు ఇచ్చేవాణ్ణి అన్నాడు. తర్వాత తల ఉంచుకుని మాటలు మరిచిపోయినట్లు ఉండిపోయాడు. 10 నిమిషాల్లో తయారై వచ్చింది. ఉదయం సరిగ్గా భోంచేయలేదేమో. ఒక పెద్ద హోటల్లో స్పెషల్ ఏసీ గదిలో తీరికగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ తిని పిక్నిక్ కోసం పళ్ళు గట్రా కొనుక్కుని యోగాశ్రమం వైపు బయలుదేరారు. అక్కడ ఒక ప్రకృతి వైద్యశాల ఉంది. చుట్టూ గార్డెన్లో అక్కడక్కడ సిమెంటు బెంచీలున్నాయి. కొద్ది దూరంలో సముద్రం కనిపిస్తోంది. లయబద్ధంగా హోరు వినిపిస్తోంది. సిమెంటు బెంచీలు ఇంకా వేడిగానే ఉండడం వల్ల నెమ్మదిగా నడుస్తూ వెళ్లి సముద్రపు ఒడ్డున కూర్చున్నారు. కథ రాసావా అడిగాడు రాజేష్. ముందు కథ పూర్తి చేయండి, తర్వాత అంతా చేర్చి ఒకేసారి రాస్తాను అంది. కాసేపు బ్రతిమాలించుకుని ప్రారంభించాడు రాజేష్. రాజేష్ కాలింగ్ బెల్ నొక్కగానే తలుపు తెరిచిన వ్యక్తి అతని భార్య కాదు, నీరజ, చంద్రం భార్య. రాజేష్ ఆశ్చర్యపోయాడు. నీరజ తనింట్లో ఎందుకుంది? అసలు లలిత్కేం జరిగింది? ఆందోళనగా లోనికి పరిగెత్తాడు. ఇల్లంతా వెతికాడు. అతని కంగారు చూసి ముసిముసి నవ్వులు చిందిస్తూ నిల్చుంది నీరజ. లలితను ఆసుపత్రిలో చేర్పించారా? ఆత్రంగా అడిగాడు. నవ్వాపుకుంటూ ఎందుకు అంది. ఎవరో ఫోన్ చేశారు, ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని అన్నాడు మరింత అయోమయంగా. ఫోన్ చేసింది నేనే. లలితకేం ప్రమాదం లేదు, హాయిగా ఉంది మా ఇంట్లో. మీ ఇంట్లోనా? ఈ పూట మా వారు సెలవు పెట్టారు తెలుసా? అయితే ఆయన సెలవు సద్వినియోగం చేసుకుంటున్నారు అని నవ్విందామె. రాజేష్ తల పట్టుకుని కూర్చున్నాడు. ఏ విషయమూ సరిగ్గా చెప్పి చావదేమీమే అని విసుక్కున్నాడు. నీరజ అతనికి తగిలేటట్టు పక్కనే కూర్చుని అతని ముంగురులు సవరించడం ప్రారంభించింది. ఉలిక్కి పడ్డాడు రాజేష్. ఆమె కళ్లతోనే నవ్వింది. మీరెంత అమాయకులు కాబట్టే లలిత ఆటలు అలా సాగుతున్నాయి. వాళ్ళిద్దరూ చాలా కాలంగా ఇలా అంటూ అతన్ని దగ్గరగా లాక్కుంది. అతను బిగుసుకుపోయి ఏంటిది అన్నాడు హీన స్వరంతో.
వాళ్ళక్కడ మనం ఇక్కడ సెలవు సద్వినియోగం చేసుకుందాం. సరికి సరి అంది ఆర్తిగా. చివాలన లేచాడు రాజేష్. బాస్కి నీరజకు సంబంధం ఉందని, అందుకే చంద్రంకి ప్రమోషన్ వచ్చిందని మిత్రులు చెబితే నమ్మలేదు రాజేష్. ఇప్పుడు నీరజ నిజస్వరూపం అర్థమైంది. కానీ లలిత కోపము, అవమానము, దిగ్భ్రాంతి కలిగిన స్వరంతో, అమ్మా నీకో నమస్కారం, వెళ్ళిపో అని ఆమెను గెంటేసి కుప్పలా కూలిపోయాడు రాజేష్. అంతవరకు దూరానున్న స్టీమర్ మీద దృష్టిని లగ్నం చేసి కథ చెప్పిన రాజేష్ చటుక్కున్న మాలిని వైపు తిరిగి, రాజేష్ హృదయఘోషను మీ స్వంత మాటలో వర్ణించుకో అన్నాడు. తర్వాత అడిగింది మాలిని ఆసక్తిగా. భార్య ఇంటికి రాగానే రాజేష్ గట్టిగా మందలించాడు. ఈ దొంగచాటు వ్యవహారం ఎందుకు? నీకు విడాకులిచ్చేస్తా. పెళ్లికి అతడు సిద్ధంగా ఉన్నాడేమో కనుక్కో అని కూడా అన్నాడు. కానీ లలిత విడాకులకు ఒప్పుకోలేదు. అలానే దొంగ బ్రతుకు మానం లేదు. అంతవరకు నిర్వికారంగా చెప్పిన రాజేష్ స్వరం గద్గదమైంది. బాధతో వెలవెల్లాడుతూ, మాటలతో ఇక లాభం లేదని ఒకరోజు లతను చితకొట్టాను. అంతే. మర్నాటి నుండి ఇల్లు నరకమైంది. వేళకు వండదు, వండినా ముద్ద గొంతు దిగదు. పిల్లల్ని గాలికి వదిలేసింది. ఇంటికి నా స్నేహితులొస్తే గౌరవించడం మాట అలా ఉంచి అవమానిస్తుంది. ఈ చిత్తక్షోభను ఇన్నాళ్లు ఎలాగో భరించాను. ఇక భరించలేకపోతున్నా. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ల గొంతు నులిమి నా గొంతును కోసుకోవాలి అని మోకాళ్ల మధ్య ముఖం దాచుకుని బావురుమన్నాడు. ఇది రాజేష్ నిజ జీవిత గాథా? దిగ్భ్రాంతిగా ఉండిపోయింది మాలిని. రాజేష్ తలెత్తుకోలేకపోతున్నాడు, కుమిలిపోతున్నాడు. బాధంటే ఏంటో తెలియని విలాస పురుషుల్లా కనిపించే రాజేష్ జీవితంలో ఇన్ని విషాదాలున్నాయా? పాపం. కథలోని పేర్లు నిజ జీవితంలోని వ్యక్తులతో సరిపోల్చుకుని ఆలోచించింది మాలిని. రాజేష్ చెప్పినట్లు లతకు రాజశేఖర్కు అక్రమ సంబంధం ఉండుండొచ్చు. కానీ నీరజ అంటే శారద. అలాంటి స్త్రీలా కనిపించలేదు. ఆ ప్రశాంత వదనం, ఆ హుందాతనం, ఆ పవిత్రత. శారదను ఇంతకుముందే ఆమె చూసుండకపోతే రాజేష్ ఆమె గురించి చెప్పిన విషయాలన్నీ నమ్ముండేది మాలిని. రాజేష్ ఇంకా రోదిస్తూనే ఉన్నాడు. చెట్టంత మగాడు పక్కనే కూర్చుని కుమిలిపోతుంటే ఏ స్త్రీ హృదయం కరిగిపోకుండా ఉంటుంది? మాలిని కూడా కరిగిపోయింది. అనునయంగా అతని వీపు నిమిరింది. పెనుగాలిలోని రావాకులా వణికిపోతున్నాడు. సముద్రఘోషతో పోటీ పడుతోంది అతని హృదయ ఘోష. అతని హృదయావేదనంతా వీపు నిమృతున్న ఆ మృదు హస్తం గుండా ప్రసరించి ఆమె హృదయాన్ని ప్రకంపితం చేస్తోంది. ఆమెలో ఒక విచిత్ర భావం హఠాత్తుగా తళుక్కుమంది. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి ఈ పరితప్త హృదయానికి శాంతిని ప్రసాదించాలి. ఆమెలో ఆ భావం కలగగానే ఎర్రని కాంతి ముఖం మీద పడింది. ఉలిక్కిపడిందామె. అంతవరకు ఆమె గమనించనేలేదు. ఎడమవైపు దూరంగా ఒక లైట్ హౌస్ ఉంది. నౌకలను ఆ తీరానికి రావద్దని హెచ్చరిస్తూ ఎర్రని కాంతిని అది ప్రసారం చేస్తూ ఉంటుంది. రాజేష్ పరితప్త హృదయానికి శాంతిని ప్రసాదించాలన్న కోరిక మాలిని ఎదలో మెదలగానే రెడ్ లైట్ హౌస్ హెచ్చరిక మొదలుపెట్టింది. ఎరుపు రంగు ప్రమాదానికి సూచన కదా. ఇప్పుడు ప్రమాదం ఎవరికి? ఎవరి వల్ల? ఈ భావం కలగగానే నవ్వొచ్చిందామెకు. కుమిలి హృదయభారం తగ్గించుకున్న తర్వాత తలెత్తాడు రాజేష్. రుమాల్తో ముఖం తుడుచుకుని సారీ చెప్పాడు. ఆ తర్వాత నవ్వేశాడు. ఆకాశమే ఒక్కసారిగా నవ్వినట్లయింది. పుట్టెడు దుఃఖాన్ని క్షణంలో నవ్వు మటుమాయించేయగా అతడు మామూలు రాజేష్ అయ్యాడు. తెచ్చుకున్న పళ్ళు బిస్కట్లు తిని వేడివేడి టీ తాగి సేద తీరిన తర్వాత ఇద్దరూ లేచారు. అప్పటికే చీకటి ముసురుకుంటోంది. సుదూరంగా కుడిచేతివైపు సముద్రంలోకి చొచ్చుకుపోయినట్లున్న డాల్ఫిన్ నోస్ మీద ఉన్న లైట్ హౌస్ వీళ్లని ఆహ్వానిస్తున్నట్టు తళుక్కుమని నవ్వింది. ఇద్దరూ పక్కపక్కనే నడుస్తున్నారు. ఆ కరంగాడిని, వాడి భార్యను చూస్తే ఎవరూ వాళ్ళని అనుమానించలేరు. అంత చక్కగా నటిస్తారు. నేను అలానే మోసపోయాను. నన్ను కాదని వాడికి ప్రమోషన్ రావడానికి కారణం శారదే. అది నిజం, నమ్మలేని నిజం. తర్వాత కొంతకాలానికి నాకు ప్రమోషన్ ఇచ్చారనుకో అన్నాడు రాజేష్. శారద గారిని చూస్తే ఎవరికైనా పవిత్ర భావం కలుగుతుంది అంది మాలిని. రాజేష్ శారద గురించి చెప్పిన విషయాల్ని ఇంకా నమ్మలేకపోతున్నామే. నువ్వు ఓ తమాయకురాలు మధు. నంగనాచిలా కనిపించేవారే ఎంతకైనా తెగిస్తారు. మన బాస్ కూడా ఆజాతే. నీతులు వల్లించడం, గుడిసెలు దూరడం. భార్యను బాస్కు అప్పగించి ప్రమోషన్లు కొట్టేస్తున్నాడు ఆ కరంగాడు. పైగా ఆదర్శాలు వలిస్తాడు. చూస్తుండు. హైదరాబాదు స్కూటర్ ఫ్యాక్టరీకి వాణ్ణే జీఎంగా నియమిస్తారు. మాలిని మాట్లాడలేకపోయింది. పని పూర్తయి ఇంటికి వెళ్లబోతూ ఉండగా దేవ్ అడ్డం వచ్చి, పదండి మా ఇంటికి అన్నాడు. నిన్న అతనికిచ్చిన వాగ్దానం జ్ఞాపకం వచ్చి తప్పదంటారా అంది మాలిని. తల అడ్డంగా తిప్పి రిక్షా కుదిర్చి సైకిల్ తెచ్చుకున్నాడు దేవ్. ఆమె ముందు తన సైకిల్ నైపుణ్యమంతా ప్రదర్శించదలుచుకున్న దేవ్ స్పీడుగా ముందుకు వెళతాడు.
అంత దూరం వెళ్లి హఠాత్తుగా బొర్రుమని వృత్తం చుట్టి వెనక్కొస్తాడు. సైకిల్ వదిలి చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకుంటాడు. అదయ్యాక సైకిల్ తొక్కడం ఆపి రిక్షా పట్టుకుని మాలినితో గలగల కబుర్లు చెబుతాడు. అంత దూరంలో తెలిసిన వాళ్లు కనిపిస్తే చాలు రిక్షాను వదిలి వాళ్ల వద్దకు శరంలా దూసుకుపోతాడు. అరక్షణంలో వాళ్లని వదిలేసి మళ్లీ రిక్షాకు అంటుకుపోతాడు. ఒక్క ఆడదాన్ని ఆకర్షించడానికి ఎన్ని తిప్పలు! కోతిలోంచి మనిషి వచ్చాడన్నది నిజమే. మాలిని జోక్ అర్థం కాకపోయినా నవ్వేశాడు దేవ్. సందులు గొంతులు తిరిగి ఒక మురికివాడలో ఆముదం మొక్కలా వెలిగిపోతున్న భవనం ముందాగింది రిక్షా. డబ్బుల కోసం దేవ్ జేబులో చేయి పెట్టాడు గాని ఎంతసేపటికి ఆ చేయి బయటకు రాలేదు. ఈలోగా తనే రిక్షా కిరాయిచ్చి వాణ్ణి పంపేసింది మాలిని. ఇంట్లో అడుగు పెట్టగానే ఊపిరి ఆగిపోయిందామెకు. అమ్మోయ్, అన్నయ్య ఎవరో అమ్మాయిని తీసుకొచ్చాడేవ్ అని నడుస్తూ లోనికి పరిగెత్తారెవరో. కలుగుల్లోంచి ఎలకలొచ్చినట్లు బిలబిల అందరూ వచ్చి చేరారు ఆ గదిలో. చేతులు మసి కొంగుతో తుడుచుకుంటూ తల్లి కాబోలొచ్చింది. అందరివి దీన వదనాలు, తైల సంస్కారం లేని పీచు జుట్టు, మాసికలేసిన దుస్తులు. వారందరి మధ్య దేవు మాత్రం తుమ్మ చెట్టుకు వేలాడుతున్న యాపిల్లా కనిపిస్తున్నాడు. ఎవర్రా ఈ అమ్మాయి? సాగదీసుకుంటూ అడిగింది తల్లి. యజమాని గారి కూతురులేవే అంటూ తన ప్రత్యేక గది తాళం తీస్తూ విసుగ్గా అన్నాడు దేవ్. ఆ గదిలోకి ఆహ్వానించాడామెను. గదంతా చీకటి, లైటు వేశాడు. గోడను ఆనుకొని 3 కాళ్ల కుర్చీ ఒకటి, మాసిన దుప్పటి పరిచున్న కుక్కి మంచం, దాని పక్కనే ఒక టేబుల్, దానిమీద చంద్రవందర పుస్తకాలు. కందకాల్లో దాక్కొని అప్పుడప్పుడు తలలు పైకెత్తి చూసే సైనికుల్లాగా ఆ పుస్తకాల మధ్య దాక్కుని తలలెత్తిన స్నో సీసా, హెయిర్ ఆయిల్ సీసా, పౌడర్ డబ్బా అద్దం. ఇది నా స్పెషల్ రూమ్ మాలాజీ. ఈ వానరముక్క పాడు చేస్తారని గదికి తాళం వేసి ఉంచుతా. కూర్చోండి. కుర్చీ మీద కాదండోయ్, హహా, మంచం మీద కూర్చోండి. శివుడికి 3 కళ్ళైతే నా కుర్చీకి 3 కాళ్ళు. ఒంటికాలు మీద నిలిచి తపస్సు చేసే మహామునులే ఆ కుర్చీలో కూర్చోగలరు, హహహా అని బయటకు వెళ్ళాడు. పిల్లలెవరూ లోనికి రాలేదు కాని ఆ గది ముందే అటు ఇటూ తిరుగుతూ డోర్ కర్టెన్ కన్నాల్లోంచి చూస్తున్నారు. ఎవరో దేవకన్య దారి తప్పి తమ మధ్యకు వచ్చినట్లుంది వాళ్లకు. బయట దేవ్ తల్లి మాట్లాడుకుంటున్నారు. టిఫిన్ చేయమంటున్నాడు దేవ్. ఇంట్లో సరుకుల్లేవు అంటోంది తల్లి. హోటల్ నుండి తెప్పించడానికి కాబోలు. ఒసే సీతి అని కేకేశాడు దేవ్. డోర్ కర్టెన్కు వేలాడుతున్న ఒక పిల్ల ఊడిపడి అన్నవద్దకు పరిగెత్తింది. టేబుల్ మీద పుస్తకాలు తిరగేసింది మాలిని. చౌకబారు డిటెక్టివ్ నవలలు, సెక్షన్ నవలలు. పుస్తకాల్ని వదిలేసి కిటికీ వద్దకెళ్ళింది. గాలి ఆడక ఉక్కిరిబిక్కిరిగా ఉంటే కిటికీ తెరిచింది. భరించరాని దుర్గంధం గుప్పుమంది. వెంటనే కిటికీ మూసేసింది. లోపలికొస్తూ, ఏంటండోయ్, నా గది అందాల్ని పరిశీలిస్తున్నారా? అన్నట్టు మీరు అంతులేని కథ చూసారా? నాది సరితలాంటి జీవితమే. వీళ్ళందర్నీ పోషించేసరికి నా తలప్రాణం తోక్కొస్తోంది అన్నాడు దేవు గొప్పగా. మీకు తోకొకటే తక్కువనుకున్నా, ఇంతవరకు అయితే అది ఉందన్నమాట. భలే జోకు, హహా. నిలబడే ఉన్నారే? కూర్చుండమ్మా, ఇంట కుర్చీలు లేవు. మహాప్రభో, ఆ పాట అంతటితో ఆపండి అని చెవులు మూసుకుంది మాలిని. చొట్టల్లో మురికి పేరుకున్న సొత్తుపళ్ళెంలో ఇడ్లీ, బొంబాయి చట్నీ తెచ్చి పుస్తకాల మీద ఉంచింది. జిడ్డున్న ప్లాస్టిక్ గ్లాసుతో నీళ్లు తెచ్చింది సీతి. అమ్మగారో కానియండి అంది తల్లి. ఈవిడిగారే వంట మనిషి అనబడే మా అమ్మ పరిచయం చేశాడు దేవ్. పొరపోక్రి ఎదవా, నన్ను వంట మనిషి అంటావా అని మురిసిపోతూ దేవుని మందలించి, మీ నాన్న సెలవు వల్ల ఈ ఉద్యోగం దొరికింది తల్లి. ఏదో బేదోళ్ళం, మర్యాద చేయలేం. కానీ తల్లి, మా ఎదవకే కాస్త జీతం పెంచమని మీ నాన్నకి చెప్పు తల్లి. సచ్చిని కడుపులో పుడతా. ఈ కరుకు కాలంలో 400 ఏమోలా. అక్కడికి ఎర్రినాగన్న ఖర్చు తగ్గించుకుని జీతమంతా నామోగానే పోతున్నాడు అందామె. దేవ్ వైపు చూసింది మాలిని. నమస్కారం పెట్టి ఏమీ మాట్లాడద్దని సంజ్ఞ చేశాడు దేవ్. జీతం 800 అయితే తల్లికి 400 ఇచ్చి మిగిలిందంతా సద్వినియోగం చేస్తున్నాడన్నమాట. లేని గొప్పల కోసం కోతలు కోసిన దేవ్ కల్లా కపటం లేని అమాయకుడు, మంచివాడు అనుకుంది మాలిని. కాని ఇప్పుడు దేవ్ ఇంతటి స్వార్థపరుడా, తల్లినే మోసం చేస్తున్న నైవంచుకుడా అని ఆశ్చర్యపోయింది. మనుషుల మాటలు, చేష్టలను బట్టి వారి గుణగణాలు అంచనా వేయడం ఎంత పొరపాటో అర్థమైంది ఆమెకు. మరి తన బండారం బయటపడిపోతుందని తెలిసి కూడా దేవ్ తనను బలవంతంగా ఇంటికెందుకు తీసుకొచ్చాడో జవాబు దొరకని ప్రశ్న. దేవ్ తల్లికి నిజం చెప్పేద్దామా అనిపించింది మాలినికి. కాని అతిథిగా వచ్చి కలతలు రేపడం ఇష్టం లేక తర్వాత దేవుని మందలించొచ్చని ఊరుకుంది.
ఆ ప్లేటు చట్నీ చూస్తే ఇడ్లీ తినబుద్ధి కాలేదు మాలినికి. ఆ తల్లి కూడా బలవంతం చేయలేదు. ఓ క్షణం బయటకొచ్చిన దేవుతో సీత అంది, ఒరే అన్నయ్యా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోరా, మనం ఇంచక్క లక్షాధికారులు అయిపోవచ్చు. ఓసి పిచ్చి మొగమా, నీ బుర్రలో ఎన్ని ఆలోచనలే అని మురిసిపోయి దాని నెత్తిన ప్రేమగా ఒక మొట్టు ముట్టాడు దేవు. మాలిని హృదయం జుగుప్సతో నిండిపోయింది. వెంటనే వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. మాలాజీ, ఇక్కడ రిక్షాలు దొరకవు, సెంటర్ వరకు వెళ్ళాలి, పదండి, అంతవరకు వస్తా అని వెంట పడ్డాడు దేవు. ఏటో ఇలా నిలబడి అలా వెళ్ళిపోతున్నారు అమ్మాయి గారు, సణిగింది ఆ తల్లి. వాళ్ళలా పక్కపక్కనే నడిచిపోతుంటే ఆ పేటలోని కళ్ళన్నీ వాళ్ల మీదే. వాళ్ళు చూస్తున్న కొద్దీ మెలికలు తిరిగిపోతున్నాడు దేవ్. చేతులెత్తి ఒళ్ళు విరుచుకుంటున్నాడు. ఆమెను విడిచి అలా వెళ్ళి ఒకరిద్దరిని పలకరించొస్తున్నాడు. ఆహా, వాళ్ళంతా మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసా మాలాజీ అన్నాడు. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, విసురుగా నడిచింది మాలిని.